హలో అండి. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇదొచ్చేసి లాస్ట్ సండే వీడియో అండి. సో, ఇప్పుడు సండే వస్తుంది. నేను ఇప్పుడైతే అప్‌లోడ్ చేస్తున్నాననమాట. చాలా లేట్ అయిపోయింది వీడియో అప్‌లోడింగ్ అయితే. తీసుకుంటున్నాను, ఎడిట్ చేసుకుంటున్నాను. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు వీలవ్వట్లేదు. నేను చెప్పాను కదా! జాబ్‌కైతే వెళ్తున్నానని. సో, అక్కడ నుంచి వచ్చేసరికి 5:30 అలా అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఇంట్లో పనులు చేసుకునేసరికి నా పని అయిపోతుంది. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు వీలవ్వట్లేదు. అందులోను ఇంకా పిల్లలు చేసే సౌండ్‌కి ఇంక అసలే వీలవ్వట్లేదు కాబట్టి ఇంక ఇప్పుడైతే ఈరోజు హాలిడే అనమాట. అంటే నేను లీవ్ తీసుకున్నాను సాటర్డే. అందుకని ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజైతే అప్‌లోడ్ చేస్తున్నాను. చికెన్ కర్రీ, పూరీలు ఇంకా వైట్ రైస్ అయితే సండే రోజు చేశాను. ఇది కూడా కారం పూరీలనమాట. కారం పూరీలు అంటే ఏమో అనుకోకండి. పూరీ పిండిలోనే ఉప్పుతో పాటు కొంచెం కారం పొడి కూడా వేసి కలుపుకున్నామంటే కారం పూరీలవుతాయి. చాలా చక్కగా పొంగుతూ వస్తాయనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కర్రీ లేకుండా వట్టి పూరీలైనా తినేయొచ్చు అని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాను. అందులోకి చికెన్ కర్రీలోకి చాలా బావుంటాయని చెప్పేసి ఈరోజైతే ఇలా ట్రై చేశాను. చాలా బా వచ్చిందండి టేస్ట్ కూడా. చికెన్ కర్రీ కూడా టేస్ట్ చాలా బా వచ్చింది. మరి ఇంతకీ సండే రోజు మీరేం స్పెషల్ చేసుకుంటారో కామెంట్ చేయండి. రేపు సండే కదా! తప్పకుండా కారం పూరీలు కూడా మీరు కూడా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. బై బై.